ఏపీ ఆర్సీ సెట్ 24-25కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సిలబస్ గురించి అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. లైక్ మేము వచ్చేసి ప్రజెంట్ ఏపీ ఆర్సీ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నాం సార్. మాకు సంబంధించి సబ్జెక్ట్ సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దట్ టు బి పేపర్ 1 సిలబస్ ఏముంటుంది, పేపర్ 2 సిలబస్ ఏముంటుంది, పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన సిలబస్ అనేది మేము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ సేమ్ టైం ఏపీ ఆర్సీ సెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అవి ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఈ యొక్క ఏపీ ఆర్సీ సెట్ ప్యారలల్ గా ప్రిపేర్ అవుతూ మేము యూజీసీ నెట్ కానీ లేదా ఏపీ సెట్ కోసం కానీ ప్రిపేర్ అవ్వచ్చా, అలా ప్రిపేర్ అవడం వల్ల బెనిఫిట్ ఉంటుందా, సిలబస్ అనేది సేమ్ ఉంటుందా అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఆర్సీ సెట్ 24-25కి సంబంధించి సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ సేమ్ టైం ప్రీవియస్ లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ తో పాటు అండ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఏపీ ఆర్సీ సెట్ 24-25కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. ఫర్దర్ అప్డేట్స్ కోసం, కమ్యూనికేషన్ కోసం మీరు యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ, ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కానీ, ఈక్వాలెంట్ సో డిగ్రీస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఈ యొక్క ఏపీ ఆర్సీ సెట్ కోసం అయితే అప్లై చేయొచ్చు. ఏపీ ఆర్సీ సెట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీస్లలో మీరు పిహెచ్డి అడ్మిషన్స్ తీసుకోవడానికి ఇది మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో త్రూ ఎంట్రన్స్ ద్వారా మీరు పిహెచ్డి అడ్మిషన్స్ తీసుకోవడం కోసం ఇది మీకు యూజ్ కావడం జరుగుతుంది. ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి, ర్యాంకును బట్టి మీకు సో ఏ యూనివర్సిటీలో సీట్ ఇవ్వాలి అనేది సో ఆ యూనివర్సిటీ సంబంధించిన అథారిటీ అండ్ దీనికి సంబంధించిన కమిషన్ అథారిటీస్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఫస్ట్ వచ్చేసి మనం ఏపీ ఆర్సీ సెట్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం సో ఇయర్ వైజ్గా ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ ఆర్సీ సెట్కి సంబంధించి సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ సేమ్ టైం మనకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే క్లియర్ కట్ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడానికి నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకు టోటల్ సిలబస్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగే క్వైరీస్ ఏంటంటే సార్ ఏపీ ఆర్సీ సెట్ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ కండక్ట్ చేస్తారు, అండ్ పేపర్ 1 అంటే ఏముంటుంది, పేపర్ 2 ఏముంటుంది అనే టాపిక్ గురించి కూడా క్వైరీ చేస్తారు. ఇక్కడ మనకు 2 పేపర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, లైక్ యూజీసీ నెట్ ఎగ్జామ్ లాగా. సో మనకు పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ మెథడాలజీ, టీచింగ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క ఏపీ ఆర్సీ సెట్కి సంబంధించిన సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ పేపర్ 2 వచ్చేసి ఏంటంటే మీరు ఏ పీజీ అయితే కంప్లీట్ చేయడం జరిగిందో, ఏ మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేయడం జరిగిందో దానికి సంబంధించి ఈక్వాలిటీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు పేపర్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామర్స్ స్టూడెంట్స్ని అండ్ నాది కామర్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది, ఎంకామ్. సో కామర్స్ సంబంధించి కాబట్టి కామర్స్ సిలబస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు కామర్స్ సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా మీరు పేపర్ 1 సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి, పేపర్ 2 సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటా మీరు సిలబస్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ప్రజెంట్ మీకు ఒక బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏపీ ఆర్సీ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా, యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా, ఏపీ సెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా కూడా మనకు అది కామన్ సిలబస్. ఈ 3 ఒకేసారి మీరు క్రాక్ చేయడానికి మనకు అవకాశం అయితే ఉంది. సో ఇది మన సదవకాశం అనేది చెప్పొచ్చు. సో మేము ఆల్రెడీ మనకు యూజీసీ నెట్ ఆర్ ఏపీ సెట్ ఆర్ తెలంగాణ సెట్ ఆర్ సో ఏపీ ఆర్సీ సెట్కి సంబంధించి పేపర్ 1 సిలబస్ని అనాలిసిస్ చేస్తూ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఏ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఏ టాపిక్స్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. ఎవరైతే ప్రజెంట్ ఏపీ ఆర్సీ సెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఈ యొక్క ఏపీ ఆర్సీ సెట్ కోసం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రిఫర్ చేయాలి అనుకుంటే టోటల్గా మీరు యూజీసీ నెట్ క్వశ్చన్ పేపర్స్ రిఫర్ చేసుకోవచ్చు, తెలంగాణ సెట్ క్వశ్చన్ పేపర్స్ రిఫర్ చేయొచ్చు, ఏపీ ఆర్సీ సెట్ క్వశ్చన్ పేపర్స్ రిపేర్ అవుట్ చేయొచ్చు, ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే కావచ్చు. ఫస్ట్ నేను ఏపీ ఆర్సీ సెట్కి సంబంధించిన పేపర్ 1 సిలబస్ అనేది మీకు డిస్ప్లే చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సిలబస్ అనేది పేపర్ 1 సిలబస్ అనేది మీకు డిస్ప్లే చేస్తే సో మనకి ఏపీ ఆర్సీ సెట్కి సంబంధించిన సిలబస్ అయితే ఇది. సో మనకి ఇది 24-23కి సంబంధించిన సిలబస్. బట్ ఇప్పుడు మనకి సిలబస్ అయితే ఇంకా అప్డేట్ చేయరు కూడా. అది యూజీసీ నెట్కి సంబంధించిన సిలబస్ అనేది అప్డేట్ అయితేనే మన సిలబస్ అనేది అప్డేట్ కావడం జరుగుతుంది. సో ఇయర్ మనకు 2025 డిసెంబర్ సెషన్ సంబంధించి ఆల్రెడీ యూజీసీ నెట్ సిలబస్ డిక్లేర్ చేశారు. సిలబస్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి మీరు యూజీసీ నెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా, లేదా ఏపీ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా, ఏపీ ఆర్సీ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా, ఇది పేపర్ 1 మనకు సిలబస్ అయితే. దీంట్లో మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ అనే టాపిక్ ఉంటుంది. సో తర్వాత మనకు రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనే టాపిక్ ఉంటుంది, కాంప్రిహెన్షన్ సంబంధించిన టాపిక్ ఉంటుంది, కమ్యూనికేషన్ సంబంధించిన టాపిక్ ఉంటుంది, మ్యాథమెటికల్ రీజనింగ్ సంబంధించిన టాపిక్ ఉంటుంది, లాజికల్ సంబంధించిన టాపిక్ అనేది ఉంటుంది, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఉంటుంది, పీపుల్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి టోటల్ సిలబస్ ఏదైతే ఉందో లైక్ యాజ్ టీస్ యూజీసీ నెట్కి సంబంధించిన సిలబసే ఉంటుంది. మీరు ఏ రీసెర్చ్ ఎగ్జామ్కి అప్లై చేసినా, ఏ సెట్ ఎగ్జామ్కి అప్లై చేసినా, ఏ నెట్ ఎగ్జామ్కి అప్లై చేసినా కూడా యూజీసీ రూల్స్ ప్రకారమే ఉంటుంది. సో ఇది మనకి పేపర్ 1. పేపర్ 1 అనేది ఫర్ ఆల్ స్టూడెంట్స్. మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నా కూడా ఏపీ ఆర్సీ సెట్స్లో ఏ సబ్జెక్ట్కి అప్లై చేసినా కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఎట్ ఏ
టైం మీరు ఏపీఆర్ సెట్ క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీరు ఏపీ సెట్ని క్లియర్ చేసుకోవచ్చు, యూజీసీ నెట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఒక ప్రిపరేషన్ తోటి 3 అటెంప్ట్స్ 3 బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయి. కాబట్టి ఫోకస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో గట్టిగా ఫోకస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మరి కామర్స్ 2 అనుకుంటే పేపర్ 2 కామర్స్ అనుకుంటే కామర్స్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే కామర్స్ సిలబస్ అయితే డిస్ప్లే అవుతుంది. టోటల్గా మనకు పేపర్ 2లో వచ్చేసి కామర్స్లో 10 యూనిట్స్ అయితే ఉంటాయి. యాజ్ పర్ యూజీసీ సిలబస్ ప్రకారం కూడా ఇదే, యూజీసీ నెట్ సిలబస్ కూడా ఇదే, మనకు ఏపీ సెట్ సిలబస్ కూడా ఇదే, తెలంగాణ సెట్ సిలబస్ కూడా ఇదే. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కోసం ఆ క్వశ్చన్ పేపర్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ మనకు ఏపీ ఆర్సీ సెట్ పేపర్స్ కూడా ఉన్నాయి. మీరు అన్నింటినీ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఆల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఈసారి మీరు ఏపీ ఆర్సీ సెట్ క్లియర్ చేస్తారు, యూజీసీ నెట్ క్లియర్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం తెలంగాణ సెట్ ఆర్ ఏపీ సెట్ కూడా క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. టోటల్గా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు బిజినెస్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ సంబంధించి, బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించి, ఫినాన్స్ సంబంధించి, స్టాటిస్టిక్స్ సంబంధించి, బిజినెస్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి, బ్యాంకింగ్ ఫినాన్స్ సంబంధించి, మార్కెటింగ్ మేనేజ్మెంట్ సంబంధించి, లీగల్ యాక్సెస్ సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సిలబస్ అయితే మనకు డిస్ప్లే చేయడం జరిగింది. టోటల్ యూజీసీ నెట్లో ఏదైతే ఉందో పేపర్ 1 అదే సిలబస్ మనకి ఇక్కడ అలొకేట్ చేయడం జరిగింది. సో మీరు ఎట్ ఏ టైం ఈ 3 టాపిక్స్ అయితే కవర్ చేయొచ్చు. అలా మీరు ఏ సబ్జెక్ట్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ సబ్జెక్ట్ సంబంధించి పేపర్ 2 సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ సిలబస్ డౌన్లోడ్ చేసుకున్న ప్రాసెస్. సో ఫస్ట్ మీరు పేపర్ 1 డౌన్లోడ్ చేసుకోవాలి, పేపర్ 2 డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ రిలవెంట్ క్వశ్చన్ పేపర్స్ అనేవి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. కాబట్టి మీకు ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలి కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లింక్ ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మన ఏపీ ఆర్సీ సెట్కి సంబంధించి డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఏపీ ఆర్ సెట్ చేసినా కూడా మీకు సిలబస్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ విధంగా మన యొక్క టెలిగ్రామ్కి వచ్చినట్టయితే మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏపీ ఆర్సీ సెట్ అనేది ఇవ్వాలి. సో ఏపీ ఆర్సీ సెట్ క్వశ్చన్ పేపర్స్ అనేది నేను ఇస్తున్నాను. ఏపీఆర్సీ సెట్ క్వశ్చన్ పేపర్స్ అని ఇవ్వగానే మనకి క్వశ్చన్ పేపర్స్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. లింక్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డియర్ ఆస్పిరెంట్స్, ఏపీఆర్ సెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫ్రమ్ 2019-20కి సంబంధించిన ఇయర్ది, 21-22కి సంబంధించిన ఇయర్ది, 23కి సంబంధించిన ఇయర్ది, 24కి సంబంధించి ప్రజెంట్ మనకు 19 నుంచి క్వశ్చన్ పేపర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దట్ విల్ బి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 23-24 పేపర్స్ అనుకుంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కామర్స్ వచ్చేసి మనకు థర్డ్ షిఫ్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే చూపిస్తున్నారు. కామర్స్ ఏదైతే ఉందో పేపర్ 2 అనేది వాళ్ళు కండక్ట్ చేసింది. అండ్ దీంట్లోనే మనకు బోత్ అయితే ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 బోత్ ఉంటాయి ప్రతి దాంట్లో. బట్ కామర్స్ అండ్ టైటిల్ ఎందుకు ఉంటుంది అంటే కామర్స్ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళకి పేపర్ 1 కండక్ట్ చేస్తారు, పేపర్ 2 కండక్ట్ చేస్తారు. అలా మనకు పేపర్ 1 70 మార్క్స్కి, పేపర్ 2 70 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ పేపర్కి సంబంధించి దీంట్లో క్వశ్చన్ ఉంటుంది. యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది. మరి కీ కరెక్ట్ ఉంటుందా సార్ అంటే కీ కొన్నిసార్లు మిస్టేక్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ మనం దానికి ఆబ్జెక్షన్ చెప్పుకోవాలి. మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న కంటెంట్ నోట్స్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు కంపేర్ చేసుకొని ప్రిపేర్ అయితే కావాల్సి ఉంటుంది. ఇలా మీరు ఓన్లీ కామర్స్ అని కాదు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మేము 24 సంబంధించిన పేపర్స్ ఎలాగో చూసాం కదా. మళ్ళీ 24 పేపర్స్ వద్దు, వేరే పేపర్స్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడే ఏపీఆర్సీ సెట్ అని సెట్ చేయాలి. ఏపీఆర్సీ సెట్ అని సెట్ చేస్తే మళ్ళీ మీకు లింక్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఏపీఆర్సీ సెట్ క్వశ్చన్ పేపర్స్ మనం ఇప్పుడు 24 సంబంధించిన పేపర్ అయితే చూడడం జరిగింది. 22 పేపర్ కానీ 23 పేపర్ కానీ మీరు చూడాలనుకుంటే 22 అని క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు రీసెర్చ్ మెథడాలజీ అనే పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇది పేపర్ 1. సో పేపర్ 1 సంబంధించి టోటల్గా 70 క్వశ్చన్స్ ఇస్తారు. 70 క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో మేము పేపర్ 1 సంబంధించి కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ప్రజెంట్ ఎవరైతే యూజీసీ నెట్ కానీ, ఏపీఆర్సీ సెట్ కానీ, తెలంగాణ సెట్ కానీ అండ్ అదర్ సెట్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే. సో ఫోకస్ చేయండి ఎడ్యుకేషన్ మీద. సో ఈసారి ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏపీఆర్ సెట్ కావచ్చు, యూజీసీ నెట్ కావచ్చు, తెలంగాణ సెట్ కావచ్చు, వాట్ ఎవర్ మనం ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఏదో ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండడానికి అయితే మన వంతు ప్రయత్నం చేయాలి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.